వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బెంగాల్లో ఈడీ అధికారుల అక్రమ నిర్బంధం, మమతా తీరుపై తీవ్ర విమర్శలు. అధిక జనాభా ఉన్న పట్టణాల్లో అదనపు తహసీల్దారుల నియమిస్తామన్న మంత్రి పొంగులేటి. తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు లేఖలు రాసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. గత వారం కోల్కతాలోని ఐపాక్ కార్యాలయం, ఆ సంస్థ డైరెక్టర్ నివాసంలో జరిగిన దాడుల సమయంలో తమ అధికారులను అక్రమంగా నిర్బంధించారంటూ ఈడీ నేడు సుప్రీంకోర్టులో రెండో రిట్ పిటిషన్ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అందిన అసిస్టెంట్ డైరెక్టర్లు నిశాంత్ కుమార్, విక్రమ్, హాలావత్ ప్రశాంత్, చండీలా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీజీపీ రాజీవ్ కుమార్, కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ, డిప్యూటీ కమిషనర్ ప్రియోబ్రతో రాయబిళ్లపై దాఖలు చేశారు. బొగ్గు అక్రమాల కుంభకోణానికి సంబంధించి డిసెంబర్ 8న కోల్కతాలో సోదాలు నిర్వహిస్తున్నప్పుడు అక్రమ నిర్బంధం జరిగిందని ఈడీ ఆరోపించింది. ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు ఉదయం 6:20కు ప్రారంభమయ్యాయి. అప్పుడు కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మతో కలిసి చట్టవిరుద్ధంగా అనధికారికంగా ఆ ప్రాంగణంలోకి చొరబడ్డారు. సోదాలు నిర్వహిస్తున్న సంబంధిత అధికారులను అక్రమంగా నిర్బంధించి ల్యాప్టాప్, మొబైల్స్ వంటి డిజిటల్ పరికరాలను వారి నుండి లాక్కొని ఒక ట్రంకు నిండా ఫైళ్లతో ఆ ప్రాంగణం నుండి వెళ్లిపోయారని దర్యాప్తు సంస్థ తన పిటిషన్లో పేర్కొంది. అంతేకాదు, వారు ఈడీ అధికారి ల్యాప్టాప్ను కూడా తీసుకుని 2 గంటల తర్వాత తిరిగి ఇచ్చారని కూడా అందులో పేర్కొంది. ల్యాప్టాప్ను తీసుకుని 2 గంటల పాటు తమ ఆధీనంలో ఉంచుకోవడం కూడా దొంగతనమే అవుతుందని దర్యాప్తు సంస్థ తన 160 పేజీల పిటిషన్లో పేర్కొంది. మధ్యాహ్నం 12:40 ప్రాంతంలో సోదాల ప్రక్రియ జరుగుతున్నప్పుడు రాష్ట్ర అధికారులు, పోలీసు అధికారులు, ఈడీ అధికారులు సేకరించిన పత్రాలను తీసుకువెళ్లారు. అంతేకాకుండా కంప్యూటర్ సిస్టమ్, ఈమెయిల్ బ్యాకప్ను కూడా మధ్యలోనే నిలిపివేశారు. రాష్ట్ర భద్రతా అధికారులు ఆ కంప్యూటర్ సిస్టమ్ను తీసుకువెళ్లారు. ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భద్రతా కెమెరాల స్టోరేజ్ పరికరాన్ని కూడా రాష్ట్ర భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంగణంలో ఉన్న మెస్సర్స్ ఇండియన్ పిఎస్సి కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల మొబైల్ ఫోన్లను కూడా రాష్ట్ర పోలీసులు తీసుకువెళ్లారు. ఫలితంగా ఆ ప్రాంగణం నుండి ఈడీ ఏమీ స్వాధీనం చేసుకోలేకపోయిందని పిటిషన్లో పేర్కొంది. కోల్కతాలో సోదాల సందర్భంగా జరిగిన తీవ్ర ఉద్రిక్తల రోజున రాష్ట్ర పోలీసులు ఈడీపై 4 కేసులు నమోదు చేశారు. ఈడీ కూడా తన అధికారులపై నమోదైన ఈ కేసులపై స్టే విధించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అధిక జనసాంద్రత ఉన్న పట్టణాల్లో ప్రభుత్వం అదనపు తహసీల్దారులను నియమిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం 1.5 లక్షల నుంచి 2 లక్షల జనాభా ఉన్న అనేక పట్టణాల్లో కేవలం ఒకే తహసీల్దార్ ఉన్నారని, దీనివల్ల పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. ఒకే తహసీల్దార్ ఇంత పెద్ద జనాభాకు సమర్థవంతంగా నిర్వహించలేరని అంగీకరించిన మంత్రి ఈ విషయాన్ని తదుపరి కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. కేబినెట్ ఆమోదం తర్వాత పనిభారం ఎక్కువగా ఉన్న పట్టణాల్లో అదనపు తహసీల్దార్లను నియమిస్తామని చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరు పత్రాల పంపిణీ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేశారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఇటీవల విజయాలు ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ ఆధారిత పాలనకు ప్రజల మద్దతును ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆయన పౌరులను కోరారు. జర్నలిస్టులు లేవనెత్తిన సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై మంత్రి పొంగులేటి విమర్శలు గుప్పించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని, అలాంటి భ్రమలను మానుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల గృహ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కమిషన్లు సంపాదించడంపైనే దృష్టి పెట్టిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సూపర్ ఫైన్ బియ్యాన్ని సరఫరా చేస్తుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తుందని మంత్రి అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య పోలిక లేదని ఆయన నొక్కి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్ డిస్కంలు విద్యుత్ వినియోగదారులతో సంబంధాలు బలోపేతం చేయడానికి ఓ వినూత్న యత్నానికి నడుం బిగించాయి. ఇందులో భాగంగా నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపే లేఖలు ఉప ముఖ్యమంత్రి సందేశాన్ని 83 లక్షల మంది గృహ జ్యోతి పథకం లబ్ధిదారులు, వ్యవసాయ వినియోగదారులకు అందజేస్తున్నారు. వినియోగదారుల పేరు, సేవా కనెక్షన్ నంబర్ను కలిగి ఉన్న ఈ వ్యక్తిగత చిరునామా లేఖలను సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ సిబ్బంది నేరుగా వినియోగదారులకు వారి ఇళ్ల వద్ద ఈ లేఖలు పంపిణీ చేస్తున్నారు. మొత్తం 52,82,498 మంది గృహజ్యోతి లబ్ధిదారులు, 30,03,813 మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు ఈ లేఖలను అందుకుంటారు.
అధికారులు తెలిపిన ప్రకారం ఈ చొరవ వినియోగదారులు, శాఖ అధికారుల మధ్య ప్రత్యక్ష పరస్పర చర్యలకు సులభతరం చేస్తుంది. తద్వారా భవిష్యత్తులో మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మెరుగైన సేవా డెలివరీని అనుమతిస్తుంది. ఉప ముఖ్యమంత్రి నుండి శుభాకాంక్షల లేఖను అందుకున్నందుకు చాలామంది వినియోగదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ప్రజాప్రభుత్వం తన పౌరుల పట్ల చూపే ప్రజా కేంద్రీకృత నిబద్ధతను ప్రతిబింబిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని విశేషాలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.